దృష్టిలో ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు అందరూ లేరు అని తలుచుకుంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే కృష్ణరాజు గారు కూడా అంత గొప్ప వ్యక్తి కదా. అంటే ఇలాంటి మంచి వాళ్ళు అందరూ లేరు అంటే నాకు సో వీళ్ళు ఎక్కడున్నా కూడా మన మధ్యనే ఉంటారు. వారి ఉనికిని వారు ఒక ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇండస్ట్రీ ఉనికి కోల్పోకుండా మనందరం కాపాడుకోవాలి, అది నా ఆలోచన. సో ఆయన ఆత్మీయ శాంతి కలాలి, వారి ఫ్యామిలీ అందరూ కూడా ధైర్యంగా ఉండాలని ప్రభాస్ గారితో కానీ కృష్ణరాజు గారితో కానీ ఎన్నో మైలురాయిలు లాంటి చిత్రాలు నటించడం జరిగింది. అవునండి, అసలు ప్రభాస్ గారు చాలా ఇష్టం. పిలిస్తే వచ్చి ఇంకా నైట్ కాదు తెల్లవారులు కూడా ఎంజాయ్ చేసి బాగా అంత ఇష్టం ఎంజాయ్ చేయటం ఆయనకి. ఇంక పెదనాన్నగారు కబుర్లని బాబుతో చెప్పడం, బాబేమో ప్రభాస్ గారు ఆ కబుర్లన్నీ వింటూ ఉండు ఆయన ఎంజాయ్ చేయడం. అంటే ఆయన చాలా నిక్కచ్చైన మనిషి. కోట శ్రీనివాసరావు ఎవ్వరికి భయపడరు, మనసులో ఉన్నది అంతా ఎంతో నిక్కచ్చిగా మాట్లాడగలిగేంత వ్యక్తి. ఆయనకి ఆ కొడుకు పోవటం ఆయన జీవితంలో ఒక పెద్ద విషాదం, అది చెప్పి బాధపడేవారు. అయినప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలు జర్నీని బాగానే 82 సంవత్సరాలు అంటే వీళ్ళందరూ బాగా లీడ్ చేసినట్టే లెక్క. కానీ వీళ్ళు ఎప్పుడూ మన మధ్య ఉండాలని మనకు అనిపిస్తుంది. కానీ మంచి వాళ్ళు మన మధ్యనే కాదు, నా దగ్గర కూడా ఉంచుకోవాలని భగవంతుడు కోరుకుంటాడు అన్నమాట. సో వాళ్ళు ఎక్కడున్నా కూడా మన యోగక్షేమాలను ఎప్పుడు కూడా వాళ్ళు పర్యవేక్షిస్తూ ఉంటారు. నటనతోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా ప్రజలకి వీళ్ళందరూ ఒకే టైంలో కృష్ణరాజు గారు ఏంటి, కోట శ్రీనివాసరావు గారు ఏంటి, వీళ్ళందరూ అటు రాజకీయ రంగాన్ని ఇటు సినిమా రంగాన్ని ఎంతో అద్భుతంగా వీళ్ళు నడిపించారు. అంచేత వాళ్ళు వారసులుగా వీళ్ళందరూ కూడా అది కంటిన్యూ చేయాలి. ఆయన ఆత్మశాంతి కలిగాలి. వీళ్ళు ఎప్పుడూ అమరవీరులు, అమరదీపమే వెలుగుతారు, ఎప్పుడు మన మధ్యనే ఉంటారు. ఇది కోట శ్రీనివాసరావు గారు ఆత్మకు శాంతి కలిగాలి, వారి కుటుంబం ధైర్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అవునండి, చాలా ఇష్టం కృష్ణరాజు గారు కదా. అది మన ప్రభాస్ గారికి కూడా బాగా ఇష్టం కోట శ్రీనివాసరావు గారు అంటే. ఒకరోజు మేము పుట్టినరోజుకి కృష్ణరాజు గారు బర్త్డేకి పిలిచాం. ఆయనకి ఎంజాయ్ చేయడం ఇష్టం, అందులో కృష్ణరాజు గారితో కూర్చొని ఎంజాయ్ చేయడం అంటే ఇంకా ఇష్టం అనమాట. కూర్చొని తెల్లవారులు బాబు వచ్చి కూర్చొని పెదనాన్నగారితో మీ అనుబంధం చెప్పండి అంటే కామెడీ బాగా చేసేవారు, ఆ కామెడీ జోకులు చెప్పేవారు. బాబు అయినా కృష్ణరాజు గారు అందరం బాగా ఎంజాయ్ చేసాం ఒక రోజంతా. అంటే కృష్ణరాజు గారు ఆయన ఎంతసేపు చెప్పినా ఇండస్ట్రీలో వేరే వాళ్ళం కాదు, కృష్ణరాజు గారు అంటే విపరీతమైన ఇష్టం ఆయన. ఎందుకంటే కృష్ణరాజు గారే ఆ రోజుల్లో ఆయనకు బాగా సపోర్ట్ చేయటం. తర్వాత కోట నువ్వు ఈ రోజు నుంచి ప్రొడ్యూసర్లు ఎంత ఇస్తే అంత తీసుకోవడం కాదు, నువ్వు ఎంత అడిగితే అంత ప్రొడ్యూసర్లు ఇవ్వాలి అని కృష్ణరాజు గారు సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ఒక బుక్ పెన్ ఇచ్చారండి. నువ్వు ఇందులో ఎంత రాసుకుంటే ఈ రోజు నుంచి నేను స్టార్ట్ చేస్తాను, అందరూ తర్వాత అంతే ఇవ్వాలి నీకు, అది అయినా చెప్పడం జరిగింది అనమాట. అంటే అంత నిక్కచ్చైన మనిషి కోట శ్రీనివాసరావు గారు. సో ఆయన అక్కడ ఉండి ఆయన ఆత్మకు శాంతి కలగాలి, వారి కుటుంబానికి కూడా నా ప్రగాఢ. చాలా కుంగిపోయాను, నేను లేను, ఆయన రావాలి చూడాలి అనే నా కోరిక. ఫోన్లో మాట్లాడితే రామ్మ ఎప్పుడైనా పర్వాలేదు మనం కూర్చొని చాలాసేపు మాట్లాడుకుందాం అని చెప్పారు. లోపల నేను అమెరికా వెళ్ళడం జరిగింది. నేను వచ్చేసరికి ఇలాంటి పిడుగు లాంటి వార్త నాకు వినటం నాకు చాలా చివరంటే నేను లాస్ట్ ఇయరే మాట్లాడాను. అప్పుడు మ్యాంగోస్ పంపిస్తే వెంటనే నాకు కాల్ చేశారు, చాలా బాగున్నాయమ్మా, కృష్ణరాజు గారు ఉన్న దగ్గర నుంచి అలవాటు మ్యాంగోస్ పంపించడం, చాలా గొప్ప వ్యక్తి అమ్మ కృష్ణరాజు అంటే అని ఆయన చెప్పడం జరిగిందంట. అంత గొప్ప వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. అది అంచేత ఆయన ప్రగాఢ సానుభూతి నేను వాళ్ళ కుటుంబానికి.